హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గానే తెలంగాణ ప్రభుత్వం మీద కొన్ని వ్యతిరేకతలైతే స్టార్ట్ అయినాయి. ఏంటి అంటే ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన ఇన్‌కన్వెన్షన్ కూల్చివేయటం, తర్వాత నాగార్జున ఫ్యామిలీ మీద కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేయటం, అలాగే తర్వాత రీసెంట్‌గా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం. ఇవన్నీ ఇష్యూస్ కూడా ఆ సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేకతనైతే చాటుకుంటుందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మరొక సినిమా ఇండస్ట్రీకి అలాగే బాలకృష్ణకి ఒక వ్యతిరేకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రీసెంట్‌గా ఒక డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో కేవీఆర్ పార్క్ ఉందనమాట. ఆ కేవీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు అలాగే స్కైవేలు కొన్ని డెవలప్‌మెంట్ ఫ్లైఓవర్‌లు అవన్నీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు కూడా కొత్త రోడ్లు కూడా వేయాలి కాబట్టి దీనికి అనుగుణంగా కేవీఆర్ పార్క్ చుట్టూ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేసిందనమాట. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ ఇల్లు ఉంది కదా! బాలకృష్ణ ఇల్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 సంథింగ్ ఆ ఏరియాలో ఉంటదంట ఈయన ఇల్లు. ఆ ఇంటికైతే మార్కింగ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇల్లుని కూల్చుతారా అని చెప్పేసి డౌట్. ఆయన ఇంటికైతే మార్కింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అంటే రీసెంట్‌గానే రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఆయన కొంచెం కక్ష పెంచుకుంటూ ఆయన గెలిచిన తర్వాత ఎవరు కంగ్రాచులేషన్ చేయలేదని చెప్పేసి ఒక రకంగా ఈగో పెంచుకుని చెప్పేసి ఆయన మీద విమర్శలు వస్తున్న సమయంలో రీసెంట్‌గా ఈ యొక్క ఇష్యూ ఏంటి అంటే రోడ్ నెంబర్ సంబంధించిన బాలకృష్ణ ఇంటికి ఒక 7 అడుగుల లోనకి మార్కింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా బాలకృష్ణ ఇల్లుని కొంచెం కూల్చుతారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఓన్లీ బాలకృష్ణ ఇంటికే కాదు అక్కడ మార్కింగ్ చేసింది. ఆయన కాంగ్రెస్‌లో చాలా కీలకంగా ఉన్న జానారెడ్డి ఆయన కొడుకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఒక ఆయన మంత్రిగా ఉండు, ఒక ఆయన ఏమో ఎమ్మెల్యేగా ఉండు, ఒక ఆయన ఎంపీగా ఉండు. ఆయన ఇంటిని కూడా మార్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఇష్యూ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తుంది ఏంటంటే డెవలప్మెంట్ ప్రాజెక్టులు కావాలనుకున్నప్పుడు కొంతమంది ఇల్లుని కొట్టాలి తప్పదు. అందుకోసం మేము మార్కింగ్ చేస్తామని చెప్పేసి అధికారులు ఇది చెప్తున్నారు. మరోవైపు బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే దీని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.